మొదటిగా మన సజీవ లెక్కలో ఉంచిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ చేరవచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన దివ్య నామమున వందనాలు సమర్పిస్తూ ఉన్నామండి. మన గతంలో ఒక సందేశాన్ని నేర్చుకున్నాం. ఏమనంటే ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చాము. గత స్థితి దేవునికి విరోధమైన స్థితి అనేది, ఆ స్థితిని విడిచిపెట్టి దేవునికి కుమారులు కుమార్తెలుగా స్వీకరించబడిన స్థితికి వచ్చామని గతంలో మనం నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా ఆ యొక్క అంశాన్ని కొనసాగిస్తూ మనము మరి యొక్క సందర్భాన్ని గురించి నేర్చుకుందాము. అయితే మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈనాటి క్రైస్తవ జీవితాల్లో చూసినట్లయితే సహజంగా లోకంలో జనులు అలాగూ బ్రతుకుతూ ఉన్నారో క్రైస్తవులు కూడా అనగా క్రీస్తు యేసు యొక్క రక్తం ద్వారా కడగబడిన వారు కూడా అలాగే బ్రతకడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కనుక మనము ఒకసారి గమనించినట్లయితే పాత నిబంధనలో చూసినట్లయితే మనము క్రొత్త నిబంధన చూసినట్లయితే పాత నిబంధనలో విమోచన, క్రొత్త నిబంధనలో కూడా విమోచన. ఇక్కడ పాత నిబంధనలో విమోచన కలిగింది, క్రొత్త నిబంధనలో విమోచన కలిగింది. పాత నిబంధన అనగా ధర్మశాస్త్రం యొక్క విమోచన గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచన కలిగింది. అవునా? తండ్రి అయిన దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి వారిని విమోచించాడు. విమోచించిన దేవుడు ఐగుప్తు యొక్క బానిసత్వం అంటే ఐగుప్తు యొక్క జనులు, ఆ యొక్క అధికారులు ఇశ్రాయేలు జనాంగం చేత వెట్టి చాకులు వెట్టి పనులు చేస్తూ ఉంటే వాటి నుంచి తండ్రి అయిన దేవుడు యెహోవా ఇశ్రాయేలు జనాంగాన్ని మోషే ద్వారా విమోచించిన దేవుడు. అలాగే మనం కొత్త నిబంధన కూడా చూసినట్లయితే కొత్త నిబంధన చట్టం కింద కూడా విమోచకుడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ యొక్క విమోచన దేని నుంచి అంటే పాపం అనే విమోచన. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ కొత్త నిబంధన పాపం అనే దాన్ని విషయమై విమోచన, పాపం నుంచి విమోచన. పాపం నుంచి విమోచించబడిన వారు క్రైస్తవులు. పాపం నుంచి విమోచించబడిన వారు క్రైస్తవులు. ఐగుప్తు బానిసత్వం నుంచి విమోచించబడిన వారు ఇశ్రాయేలీయులు. అవునా? ఈ యొక్క వివరణ మనకి తేటగా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ యొక్క క్రైస్తవ జీవితం మన గలిబిలి అయిపోతుంది అనమాట. మన క్రైస్తవ జీవితం జీవిస్తున్నామని అనుకుంటున్నామే కానీ ఎంతవరకు మనము క్లారిటీగా వివరముగా క్రైస్తవ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్న విషయం మనకి తేటగా ఉండాలి. కనుక దేవుడు మనకి తేటగా ఏం తెలియచేస్తాడంటే ఇప్పుడు ఐగుప్తు బానిసత్వం నుంచి విమోచించాడు కదా దేవుడు ప్రజల్ని. ఈ యొక్క బానిసత్వం నుంచి విమోచించిన జనులకు దేవుడు నిబంధన ఇచ్చాడు. ఇప్పుడు పాపమనే బానిసత్వం నుంచి విమోచించబడిన క్రైస్తవులకు కూడా దేవుడు నిబంధన ఇచ్చాడు. అవునా? ఇది భౌతిక సంబంధమైన నిబంధన. పాత నిబంధన అంటే పాత నిబంధన ధర్మశాస్త్రం యొక్క చట్టము, భౌతిక సంబంధమైన నిబంధన. ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన యొక్క చట్టము ఆత్మ సంబంధమైన నిబంధన. అయితే ఇప్పుడు మనము మొట్టమొదటిగా పాత నిబంధన చట్టాన్ని ఒకసారి మనము పరిశీలన చేద్దాము. తదుపరి కొత్త నిబంధన యొక్క చట్టంలోనికి మనం వెళ్దాము. కనుక మనం ఒకసారి లేఖనం చూద్దాము. నిర్గమకాండము చూడండి ఒకసారి. 20వ అధ్యాయం చూసినట్లయితే 20వ అధ్యాయంలో మనకి తేటగా తెలియచేస్తాడు. దేవుడు మనుషులతోటి ఊరికే నడవడు. దేవుడు ప్రజలతో కలిసి నడవాలన్నా, ప్రజలు దేవుడితో పాటు కలిసి నడవాలన్నా దేవుడు షరతులను పెడతాడు. షరతులతో కూడిన ఆజ్ఞలను ఇచ్చి దేవుడు వీటిని మీరు అనుసరిస్తేనే నేను మీతో కలిసి జీవిస్తాను, మీరు వీటిని అనుసరిస్తేనే మీరు నాతో పాటు కలిసి జీవిస్తారనే ఒక ఒప్పందాన్ని దేవుడు చేస్తాడు. అటువంటి షరతులతో కూడిన నిబంధన అనేది దేవుడు అనుగ్రహించాడు. దాన్ని అనుసరించి వారైతేనే మీరు నేను కలిసి నివాసం చేస్తామని దేవుడు ఆలోచన చేసి ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి ఒక నిబంధన ఏర్పాటు చేశాడు. కనుక మనము మొట్టమొదటిగా చూసినట్లయితే ఇక్కడ నిర్గమకాండం 20వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. ఎవరికి? ఇశ్రాయేలు జనాంగానికి. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు బానిసత్వం నుంచి విమోచించబడిన వారు దేవుని ప్రజలుగా దేవుని పక్షాన దేవుని యొక్క గృహంలో అనగా దేవుని యొక్క గుడారంలో నివసించేవారు అనమాట వీరు.
కనుక చాలా జాగ్రత్తగా గమనించండి. లేఖనం చదువుకుందాము. దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పాను, నీ దేవుడి అని యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పాడు. ఎందుకు ఉండకూడదో చెప్తున్నాడు చూడండి. దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను విడిపించి నిన్ను వెలుపలికి రప్పించి తిని. ఏంటంట? దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించింది నేనే, కనుక నేనే మీ దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు అని చెప్పేశాడు. ఇది ఆజ్ఞ. చెబుతున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, నీళ్ళ అందే కానీ దేని రూపంనైనను విగ్రహంనైనను నువ్వు చేసుకోనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏది అనగా నీ దేవుడే అని యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకోరిన వారిని 1000 తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాను. కనుక మనం మొట్టమొదటి ఆజ్ఞ ఏమై ఉందంటే, మీ దేవుడు అని యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అని చెప్పాడనంటే, ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడంటే ఈయన. ఏ బానిసత్వం నుంచి? ఐగుప్తు బానిసత్వం. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఐగుప్తు బానిసత్వంలో? 430 సంవత్సరాలు. అవునా? 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. 30 సంవత్సరాలేమో యాకోబు యొక్క సంతానం వచ్చి ఉన్న కాలం అనమాట. యాకోబు సంతానం వచ్చి ఉన్న కాలం 30 సంవత్సరాలు, బానిసత్వం ఉన్న కాలము 400 సంవత్సరాలు. కనుక 430 సంవత్సరంలో వారు బానిసత్వంలో ఉన్నట్టుగా, ఐగుప్తులో ఉన్నట్టుగా మళ్ళీ ఆజ్ఞ చాటుగా తెలియచేసింది. కనుక వారు పెట్టిన వెట్టి చాకిరులు, వెట్టి పనుల వలన ఏం జరిగిందంటే వీరు విసిగిపోయారు, ప్రాణం యొక్క సొమ్మసిల్లిపోయారు. వాస్తవానికి చెప్పాలంటే మోషే పుట్టుకలో చూసినట్లయితే భయంకరమైన వధ జరిగింది. దాన్ని కూడా చూడగలం అంటే గ్రంథంలో దాన్ని కూడా చూడగలం. కనుక మనం దాన్ని ఇప్పుడు మనము చర్చించబడలేదు. దేవుడు కొత్త నిబంధన, పాత నిబంధన అనే 2 నిబంధనలు ఏర్పాటు చేసినప్పుడు ఎలాగో పాత నిబంధన మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉందో, కొత్త నిబంధన చట్టాన్ని కూడా అలాగే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎందుకని ఇప్పుడు కొత్త నిబంధన చట్టము నిబంధన సంబంధమై ఉన్నాము, మన పాత నిబంధన విధానాన్ని ఎందుకు పరిశీలన చేయాలంటే, ఆనాడు దేవుడితో నిబంధన చేసుకున్న ప్రజలు ఎలాగో తొట్టిల్లారు, ఎలాగో దేవుని ఉగ్రతకు పాత్రలో చూస్తే మనకు బుద్ధి వచ్చింది. అందుకు మనం ఈ యొక్క లేఖనాలు నేర్చుకోవాలని తండ్రి అయిన దేవుడు గ్రంథంలో యొక్క సంగతులను పొందుపరిచాడు. కనుక ఇక్కడ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పాడు దేవుడు. మొట్టమొదటి ఆజ్ఞ అనమాట అది. చెప్పిన దేవుడు పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఇళ్ళు దేని స్వరూపమునైనను విగ్రహంనైనను చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని దేవుడిని యెహోవా తేటగా తెలియచేస్తాడు. మరి ఒక సంగతి తెలియచేస్తాడు. మనం 5వ వచనం చూసినట్లయితే, అనగా నీ దేవుడిని యెహోవా నాకు నేను రోషము గల దేవుడను. ఏమంట? దేవుడికి రోషం కూడా ఉందంట ఇక్కడ. కనుక మనం ఇప్పుడు చూద్దాము యొక్క సంగతులు జరిగినవి. వాస్తవానికి చెప్పాలంటే కొన్ని సంవత్సరములు గడిచిన తర్వాత, అంటే 40 సంవత్సరముల అరణ్య ప్రయాణం, ఐగుప్తు బానిసత్వం నుంచి విమోచించబడిన తర్వాత కనాను ప్రదేశానికి, కనాను యొక్క పాలు తేళ్ల పాలు దేశానికి ప్రవేశించాలంటే 40 దినాలు పడుతుంది. 40 దినాలు పట్టే ప్రయాణాన్ని దేవుడు 40 సంవత్సరాలు ఏర్పాటు చేశాడు. ఈ యొక్క 40 సంవత్సరాల కాల క్రమంలో అనేక విధానంలో వీరు విసిగించేశారు. చాలా జాగ్రత్తగా గమనించండి. 40 సంవత్సరాలు అయ్యింది వీళ్ళు నిబంధన తీసుకొని, మోషే ద్వారా ధర్మశాస్త్ర చట్టాన్ని తీసుకొని 40 సంవత్సరాలు అయ్యింది. 40 సంవత్సరములు గడిచిన తర్వాత సుమారుగా దేవుడిని యెహోవాని ఎరగని ప్రజలు వచ్చారు. గమనించండి సుమా. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలు జనాంగమే. చూడండి లేఖనం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము, న్యాయాధిపతులు 2వ అధ్యాయము మనం 10వ వచనం చూసినట్లయితే, వీరు ఇశ్రాయేలు జనాంగమే, అన్ని జనులు కాదు. వాస్తవానికి అన్ని జనులు కూడా తెలుసు యెహోవా అంటే ఎవరో. ఇశ్రాయేలు జనాంగమే. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, ఆ తరము వారందరూ
తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేళ్ల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఎటువంటి తరం పుట్టిందంట? ఐగుప్తి బానిసత్వానికి ముందు 10 అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. ఐగుప్తి దేశంలో 10 అద్భుత కార్యాలు చేసి వారికి తీర్పు తెచ్చాడు. ఆ విషయాలు ఎరగలేదంట. అయితే దేవుడు 40 సంవత్సరాలలో అరణ్య మార్గంలో అద్భుతమైన కార్యాలు చేశాడు. 40 సంవత్సరాలు వాళ్ళు పంట విత్తలా, పంట కొయ్యలా, ఎటువంటి పని చేయలా, ఆహారాన్ని ఇచ్చాడు, పోషిస్తూ వచ్చాడు. ఈ 40 సంవత్సరాలు ఒక బండ వాళ్ళని వెంబడిస్తూ వచ్చింది. పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను, మరలా తిరిగి ఒక బండ మంచినీటిని ఇస్తూ వచ్చింది. దీపం వెలిగించుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎండ వస్తే ఎండకి గొడుగు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎండలోనేమో పగలేమో మేఘస్తంభం వాళ్ళని వెంబడిస్తూ వచ్చింది, ఎండ దెబ్బ తగలకుండా. రాత్రిపూటేమో మరి చీకట్లో ఉండకుండా అగ్ని స్తంభం వాళ్ళని వెంబడిస్తూ వచ్చింది. ఇదే కాక వారికి దాహం తీర్చడానికి, అవసరతల నిమిత్తం నీటినివ్వటానికి దేవుడు ఒక బండను కూడా ఏర్పాటు చేస్తాడు. ఆ బండ క్రీస్తు అని మనం చూసాం. ఆ సంగతి మనం చర్చించబట్లా. కనుక ఇశ్రాయేలు జనాంగం యొక్క 40 సంవత్సరాలు పంట విత్తలా, పంట కొయ్యలా, ఏం చేయలా. దేవుడు వారిని అద్భుతంగా 40 సంవత్సరాలు అద్భుతం చేస్తూ అలాగ అరణ్య మార్గంలో తీసుకొని వచ్చాడు. ఈ సంగతులను కూడా ఎరగని జనమంట వీరు. చూడండి, మళ్ళా చదవండి 10వ వచనము. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిది. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేళ్ల కొరకు చేసిన కార్యములనైనను. చూడండి, ఎవరి కోసం చేశాడంట? ఇశ్రాయేలునైనను ఎర్రగని తరం ఒకటి పుట్టాడంట. ఇశ్రాయేలు ఎవరు? మనం ఇప్పుడు చూసాము. ఎవరు వీరు? పాత నిబంధన సంబంధమైన ఐగుప్తి బానిసత్వం నుంచి విమోచించబడి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పొందుకున్న జనాంగం. అవునా? ఎవరు నెరగలేదంట? ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ఇచ్చారో, ఎవరిచ్చారు ఈ ధర్మశాస్త్రాన్ని? ఎవరిచ్చారు ఈ ధర్మశాస్త్రాన్ని? యెహోవా ఇచ్చాడు. నువ్వు న్యాయాధిపతుల కాలానికి వచ్చేసరికి ఈ ఇశ్రాయేలీలు ఈ యెహోవా ధర్మశాస్త్రానికి ఇచ్చాడంట. ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలీకి ఇచ్చాడు. ఇశ్రాయేలీకి ఇచ్చాడు. ఈ ఇశ్రాయేలీలు న్యాయాధిపతుల కాలానికి వచ్చేసరికి ఎవరు ఎరగలేదంట? యెహోవాని ఎవరో ఎరగలేదంట. యెహోవా చేసిన కార్యములైనా కానీ ఎరగలేదంట. అసలు ఎంత దారిద్రత చూడండి. అది మరలా చూడండి, అక్కడ లేఖనం జాగ్రత్తగా గమనించండి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్ద చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను, ఫస్ట్ పాయింట్, యెహోవానైనను ఆయన ఇశ్రాయేళ్ల కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరమొకటి పుట్టగా. ఏ తరము? వీరికి ముందు ఇశ్రాయేల్ జనాంగం ఒక తరము, అంటే దేవుడు నడిపించిన ఒక కాలము. ఆ కాలంలో ఒక తరం, అంటే ఆ తరంలో ఉన్నవారు మరణించారంట. వారు మరణించిన తర్వాత మరి ఒక తరం వచ్చిందట. ఈ తరం వారు ఎవరు నెరగలేదంటే, ఏ ధర్మశాస్త్రం అయితే పొందుకున్నారో, ఏ అద్భుత కార్యముల ద్వారా ఐగుప్తి బానిసత్వం నుంచి విమోచించబడ్డారో, ఏ దేవుడైతే వారిని కాచి కాపాడి రక్షిస్తా వచ్చాడో ఆ యెహోవానే ఎరగలేదంట వాళ్ళు. ఎవరు వీరు? స్వాస్థ్యాన్ని పొందుకున్న వాళ్ళు. అవునా? అవునా కదా? ఎవరు వీళ్ళు? స్వాస్థ్యాన్ని పొందుకున్న వాళ్ళు. ఇప్పుడు మనము ఒకసారి ఇక్కడ ఆగి మనం కొత్త నిబంధన చట్టానికి వెళ్దాం. ఇక్కడ ఆగుదాం, మరలా వద్దాము. ఇప్పుడు వీళ్ళు యెహోవాని ఎరగని తరం. వీరు ఎందుకు అయ్యారని అంటే, యెహోవాని ఎరగని తరగమని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా జీవించే వాళ్ళు. వీళ్ళు నిబంధనతో సంబంధం లేదు, ఆజ్ఞలతో సంబంధం లేదు, వారికి ఇష్టం వచ్చినట్లుగా జీవించిన వాళ్ళు యెహోవాని ఎరగని వారని అర్థం. యెహోవాని ఎరగడానంటే యెహోవా అంటే పేరు తెలియదని కాదు, ఆ యొక్క క్రియలు తెలియని కాదు. యెహోవా అనుగ్రహించిన నిబంధనని అనుసరించిన వాళ్ళే యెహోవాని ఎరగని వారు. అందుకే అన్నాడు ఇక్కడ, యెహోవానైనను ఆయన ఇశ్రాయేలును ఎరగలేదంట ఆ తరం వారిలో. ఇప్పుడు ఇక్కడ ఒకసారి మనము కొత్త నిబంధన చట్టానికి వెళ్దాం, కొత్త నిబంధనలోకి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి లేఖనాలు తేటగా తెలియజేస్తూ ఉంటాయి.
మనకు కూడా అనగా కొత్త నిబంధన చట్ట ప్రకారంగా ఉన్నవారు కూడా విమోచన కలిగిన వాళ్ళే, అవునా? పేతురు రాసిన పత్రిక ఒకసారి చూద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక మనము 1వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, 1వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయవస్త్రముల చేత మీరు విమోచపరచబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషం నిష్కలంకము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. కనుక మనము క్రీస్తు రక్తం చేత విమోచించబడిన వారము. ఏ రక్తం చేత విమోచించబడిన వారము? నిర్దోషం నిష్కలంకము గొర్రెపిల్ల వంటి రక్తం చేత విమోచింపబడిన వారము. ఈ విమోచించక మునుపు మన యొక్క స్థితి ఏమై ఉందో మనకు తేటగా తెలియజేస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బతికించను. ఇదన్నమాట. 1వ వచనం చూస్తే, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా. వారు ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఎలాగైతే ఉన్నారో మనము పాపం అనే బానిసత్వంలో ఉన్నాము. ఐగుప్తు బానిసత్వం నుంచి తండ్రి అయిన దేవుడు అద్భుత కార్యం చేసే వారిని విడిపిస్తే, పాపం అనే బానిసత్వంలో మనం ఉంటే క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం విమోచింపబడ్డామంట. ఇశ్రాయేలు జనాంగమేమో విడిపింపబడ్డారు. విడిపింపబడిన వీరు దేవుడైనను అంటే యెహోవానేనను యెహోవా చేసిన అద్భుత కార్యములైనను ఎర్రగని తరమగడి పుట్టిందంట. మరి ఇప్పుడు మనము క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారం కదా, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారం కదా. మనం ఒకవేళ ఏ స్థితి అంటే అది కూడా లేఖనం చూద్దాం ఒకసారి. మనము ఎఫెసీ 2:2 నుంచి, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటురి. ఏ ప్రపంచ ధర్మం చొప్పున? ఈ ప్రపంచ ధర్మం చొప్పున. ఏంటి ప్రపంచ ధర్మం? పాపం. ఏంటా పాపం? చదువుదాం, ఇంకా అయిపోలా. 3వ వచనం, వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కర్మవారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమై ఉండివి. దేనికి పాత్రలై ఉన్నారంట? దైవోగ్రతకి, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలై ఉంటారా? కారణం ఏమిటి? పాత్రలై ఉండటానికి ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్న వారు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు అవుతారనమాట. ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రతకి ఇశ్రాయేలు జనాంగం పాత్రలయ్యారు. అక్కడ విమోచింపబడిన వారే, ధర్మశాస్త్రం అనుగ్రహింపబడిన వారే. కానీ యెహోవా ఎవరో మర్చిపోయారు, ఎరగల. యెహోవా చేసిన అద్భుత కార్యాలని, మాత కార్యాలని విడిచిపెట్టేశారు, వదిలేసేశారు. దేవుడు అప్పుడు వదిలిపెడతాడా? చూడండి ఒకసారి. ఇప్పుడు మళ్ళా తిరిగి మనము న్యాయాధిపతులు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము మన 11వ వచనం చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి, ఎప్పుడు చేశారు ఈ కీడు? విమోచింపబడిన తర్వాతే. దేవుడు అనుగ్రహిస్తానని చెప్పిన ఆ యొక్క స్వాస్థ్యాన్ని పొందుకున్నారు. ఏంటి ఆ స్వాస్థ్యం? పాలు తేనెలు ప్రవహించు కనాను దేశాన్ని పొందుకున్నారు వీరు, అవునా కదా? పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలో ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత ఏం జరిగింది చూడండి. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తులో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించిది. ఏం చేశారంట? బయలు యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించడం మొదలుపెట్టారంట. తమ చుట్టూ నుండి జనులు దేవతలతో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. కనుక మనము ఇప్పుడు నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఏమని చదివాము చూడండి ఒకసారి.
మొట్టమొదటిగా దేవుడు ఏమైనా ఆజ్ఞాపించాడు? నిర్గమాకాండం 20వ చూడండి ఒకసారి, దాటిగా ఉంటుంది మనకి. ఇక్కడ మనం ఏమని చదివాము? ఇక్కడ మొట్టమొదటి ఆజ్ఞ 3వ వచనం నుంచి, 20వ వచనం నుంచి, నేను తప్ప వేరొక దేవుణ్ణి ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నీటి అందే కానీ దేని స్వరూపం నువ్వు చేసుకోకూడదు అని చెప్పాడు. చెప్పిన దేవుడు విగ్రహాన్ని చేసుకుని చెప్పిన తర్వాత నీవు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఏలేనగా నీ దేవుడి రోషం గల దేవుడు. అవునా? మొట్టమొదటి ఆజ్ఞ. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఏం చేశారు? 11వ వచనం, ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడిని యెహోవాను విసర్జించి ఏదైతే చేయదని చెప్పాడో మొట్టమొదటి ఆజ్ఞ అదే చేశారు. వీరు బయలు దేవతలను పూజించిరి, విగ్రహాన్ని పూజించడం మొదలుపెట్టారు. తమ చుట్టూ నుండి జనుల దేవతలతో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవా కోపం పుట్టించిరి, వాటికి సాగిల పడతాదని చెప్పాడు. వారు యెహోవాను విసర్జించి బయలును అష్ట్రోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండెను. ఆయన దోచుకుని వారి చేతకి వారిని అప్పగించను. వారు ఇశ్రాయేలు దోచుకుని ఆయన వారి చుట్టూ వారి శత్రువుల చేతికి వారిని అప్పగించను కనుక వారు తమ శత్రువుల ఎదుట నిలువలేకపోయింది. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్టు వారు పోయిన ప్రతి స్థలమును వారికి బాధలు కలిగి చేయుటకు యెహోవా వారికి శత్రువు అయిన కనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. కనుక మొట్టమొదటి ఏం చేశారు? వీరు దేవుడు ఎవరో మర్చిపోయారు. వాస్తవానికి నిబంధన ప్రజలు, ధర్మశాస్త్రం అనుగ్రహింపబడిన ప్రజలు యెహోవా ఎవరో మర్చిపోయారు. యెహోవా చేసిన అద్భుత కార్యాలను మర్చిపోయారు. ఎక్కడికి వచ్చి మర్చిపోయారు? దేవుడు అనుగ్రహిస్తా అని చెప్పిన పాలు తేనెలు ప్రవహించి దేశం ఇచ్చిన తర్వాత మర్చిపోయారు. చూడండి, గమనించండి. ఏదో అంటారు చూసావా, సహాయం చేసేదాకా బతిల్లాడతారంట. సహాయం చేసిన తర్వాత మళ్ళా తిరిగి నేను నీకు ఇచ్చిందని నాకు తిరిగి అంటే నువ్వు ఊరు నేను అడగను పో అంటాడంట. అర్థమైందండి చెప్పింది? అలాగే దేవుడు కూడా వీళ్ళని బాహుబలం చేత గద్ద రెక్కల కింద తన బిడ్డల్ని ఎలాగైతే అద్దుకొని తీసుకొని వస్తూ ఉంటుందో అలాగే తండ్రి అయిన దేవుడు తీసుకొని వచ్చాడంట. అందుకే తండ్రి అయిన దేవుడు కూడా వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి లేఖనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము. దేవుడు మాట్లాడుతున్న మాట ఇశ్రాయేలు జనాంగాన్ని తిడుతున్నాడు. వాస్తవం చెప్పాలంటే ఇశ్రాయేలు జనాంగాన్ని తిడుతున్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము మనం 2వ వచనం నుంచి చూసినట్లయితే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తుని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాను నెరుగును, గాడిద సొంతవాడి దొడ్డు తెలుసుకొనును. ఇశ్రాయేలులో తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఏమంటాడు చూడండి ఒకసారి. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఎవరి గురించి చెప్తున్నాడు ఇది? ఇశ్రాయేలు జనాంగం గురించే. ధర్మశాస్త్రం ఎవరికైతే అనుగ్రహించాడు దేవుడు, ఆ ధర్మశాస్త్ర సంబంధమైన ప్రజలు ఇశ్రాయేలీయులు ఎవరైతే ఉన్నాడో వాళ్ళే తిడుతున్నాడు దేవుడు. ఏమని తిడుతున్నాడు? 4వ వచనం, పాపిష్ట జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయించు మీరెలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధిని కలిగి ఉన్నారు. ప్రతివాని గుండె బలహీనమాయను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములను దెబ్బలను పచ్చిపుండ్లు, అవి పెండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. మీ దేశం పాడైపోయాను, మీ పట్టణం అగ్నిచేత కాలిపోయాను. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేనను చున్నాడు.
ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు జనాంగం గురించి మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైన కార్యాలు చేసి దేవుడు వారిని ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించి వారు అసలు ఎంత అద్భుతమో చూడండి. 40 సంవత్సరాలు మామూలు విషయమా? 40 సంవత్సరాలు పంట విత్తల పంట కొయ్య ఉచితముగా తింటా వచ్చారు వారు. మాంసం కావాలని చెప్పేసి ఏడిస్తే దేవుడు మాంసాన్ని కూడా అనుగ్రహించాడు ఇశ్రాయేలు జనాంగానికి. మన్నా తిన్నారు, పరలోక సంబంధమైన ఆహారం మన్నా తిన్నారు. అటువంటి ఆహారం ఎక్కడ దొరకదు. అటువంటి ఆహారం దేవుడు అనుగ్రహించాడు. 40 సంవత్సరాలని వాళ్ళు వెంబడిస్తా వచ్చిన ఒక బండలోని నీటిని తాగారు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. ఎంత అద్భుతం! ఒకసారి మీరు ఊహించుకోండి ఎలా ఉంటుందో. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. ఎంత అద్భుతమో చూడండి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. అంత అద్భుతంగా దేవుడు తీసుకొస్తే వారిని దేవుడిని మర్చిపోయారంట. విగ్రహాలు పూజించడం మొదలు పెట్టారంట. నిబంధనలు విడిచిపెట్టేశారంట. విడిచిపెట్టిన వారి స్థితి ఏమవుతుంది తెలియచేశారు తేటగా. ఏమని? 6వ వచనం నుంచి 5వ వచనం నుంచి, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరెలా ఇంకనో కొట్టబడదురు. ప్రతి వారు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నారు. ప్రతి వాని గుండె బలహీనమాయను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినను గాయమును దెబ్బలను పచ్చిపుండు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. మీ దేశం పాడైపోయాను, మీ పట్టణం అగ్ని చేత కాలిపోయాను. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. వాళ్ళు చేసిన దానికి వాళ్ళు అనుగ్రహించే శిక్ష, వాళ్ళు పొందే శిక్ష, వాళ్ళు పడే బాధ అన్నిటికి అప్పగిచ్చేస్తారు దేవుడు. వారు వచ్చి వారిని కొల్లగొట్టి వాళ్ళ దగ్గర ఉన్నది మొత్తం దోచేసుకొని వారిని ఏం చేస్తారు అంటే చెరపట్టుకుపోతారు. చెరలోకి వెళ్తున్నారంటే ఊరికే వెళ్ళటం కాదు. ఆ క్షణాన్ని దేవుడు వారిని వదిలేస్తాడు వారు చేసిన తప్పిదాలను బట్టి. కనుక చెరలోకి వెళ్తారు. అటువంటి సందర్భాలు ఉంటాయి. మరి ఇప్పుడు మనం కొత్త నిబంధనలోకి వద్దాం. కొత్త నిబంధన చట్ట ప్రకారము మనకును దేవుడు కొత్త నిబంధన చట్టాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? కొత్త నిబంధన చట్టాన్ని ఇచ్చాడు. మనం ఎవరిమి? మనం ప్రశ్న వేసుకోవాలి ఒకసారి. మనం ఎవరిమి? చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం మనం చూసినట్లయితే మనము 10వ వచనం చూద్దాం ఒకసారి. ఏదనగా జ్ఞానము గల నీవు విగ్రహమందు భోజన భక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములు తినుట ధైర్యం తెచ్చుకోను కదా. అందువల్ల ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానం బట్టి నశించును. ఇలాగూ సహోదరుడు విరోధంగా పాపం చేయుట వలన వారి బలహీనను మనస్సాక్షి నొప్పించట వలనను మీరు క్రీస్తునకు విరోధంగా పాపము చేయుచున్నారు. మనం సహోదరుల పట్ల కలిగించే వ్యతిరేక విధానమైన కార్యం కూడా క్రీస్తునకు విరోధమైన కార్యం అంటది. ఏంటంటది? క్రీస్తునకి విరోధమైన కార్యం అంట. నేను చదివిన లేఖనం కరెక్టే. విగ్రహార్పితమైన ఆహారం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే సహోదరుని మనస్సాక్షి యొక్క నిమిత్తం మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఒక సహోదరుడు పాడవడానికి కారణం మనం అవ్వకూడదు. ఒకేలా అడిగితే అది క్రీస్తునకు విరోధమని తేటగా మనకి లేఖనము తెలియజేస్తూ ఉంది. క్రీస్తునకు విరోధమని లేఖనం మనకి తేటగా తెలియచేస్తూ ఉంది. కనుక మనము అలాగూ ఉండకూడదంట.
మరి ఎలా ఉండాలి? ఎలాగ ఉండాలంటే మనకి తేటగా తెలియచేస్తూ ఉంది. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనము 4వ వచనం చూసినట్లయితే, ఎట్లనగా తన ప్రియను తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దైవ సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారుగా స్వీకరించుటకై మనం ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులై ఉండవల్లని జగత్తు పునాది వేయబడి మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనల్ని ఏర్పరచుకొనెను. ఆయన ఎదుట మనం పరిశుద్ధులను నిర్దోషమై ఉండవాలనే క్రీస్తు ద్వారా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడే కానీ మనం మళ్ళా తిరిగి గత జీవితంలోనికి వెళ్ళాలని కాదు. ఏ జీవితంలోనికి? మనం ఏ స్థితిలో అయితే విడిచిపెట్టామో ఆ స్థితిలోనికి వెళ్ళాలని కాదు. మనం గత వారం మాట్లాడుకున్నాం కదా, మనం ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చామని. కనుక మనం ఉన్న స్థితిలో నుంచి ఉండి ఇంకా ముందు కొనసాగాలే కానీ మనం విడిచిపెట్టి వచ్చిన స్థితికి మనకు వెళ్ళకూడదు. మనం కనుక దేవుడిచ్చిన స్థితి ఏంటంటే మనకి క్రీస్తు యేసు ద్వారా ఆయన ఎదుట పరిశుద్ధులను నిర్దోషమై ఉండే స్థితి మనకి ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు మనకి? ఈ క్రొత్త నిబంధన చట్టంలో ఇచ్చాడు మనకి. అవునా? ఏ స్థితి ఇచ్చాడు? తన కుమారునితో సమానమైన స్థితి ఇచ్చాడు. అవునా? సమానమైన స్థితి ఇచ్చాడు మనకి తన కుమారునితో. ఎవరికి ఇచ్చాడు? క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి ఇచ్చాడు. అలాగే పాత నిబంధన చట్టంలో కూడా దేవుడు ఇస్రాయేలు జనాంగానికి ఒక స్థితిని ఇచ్చాడు. ఈ స్థితి ఎలా ఉంటుందంటే, ఈ ఇశ్రాయేలు ఎలా ఉంటారంటే వీళ్ళు దేవుని ప్రజలు. ఈ బయట ఉన్న వారంతా కూడా విగ్రహారాధికులు. బయట ఉన్నవారంతా వీళ్ళంతా ఎవరంటే దేవుని ప్రజలు. వీరేం చేశారనంటే ఈ బయటికి వెళ్ళిపోయి విగ్రహాలు పూజించడం మొదలుపెట్టేశారు. ఇప్పుడు దేవుడు మనకే స్థితిని ఇచ్చాడంటే క్రైస్తవులు. ఈ క్రైస్తవులు ఎవరు? క్రీస్తు రక్తంతో కడగబడిన వారు. ఎక్కడి నుంచి వచ్చారు వీరు? పాపముల లోకంలో నుంచి వచ్చారు వీరు. అవునా? పాపముల లోకంలో నుంచి క్రీస్తు రక్తంతో కడగబడి క్రైస్తవులు అయ్యారు. ఇప్పుడు ఈ బయట ఉన్న లోకం అంతా కూడా పాపమయమైపోయి ఉంది. అవునా? మనం చదివాం లేఖనం. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనంలో, మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున ముడుపు నడుచుకుంటుంది. కనుక ఇక్కడ ఏముంటుందంటే ఈ లోకంలో, పాపం అనే లోకంలో ఈ ప్రపంచ ధర్మం ఏంటంటే పాపం. ఈ ప్రపంచ ధర్మం ఏంటి? పాపం. ఇక్కడ నుంచి క్రీస్తు రక్తంతో కడగబడిన వారము క్రైస్తవం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? దేవుడు ఎక్కడ కూర్చుని పెట్టాడు? ఇప్పుడు మనల్ని తన ఎదుట పరిశుద్ధంలో నిర్దోషంలో ఉండవాలని మనల్ని ఎక్కడ కూర్చుని పెట్టాడు? క్రీస్తు ద్వారా. ఇప్పుడు ఈ మధ్యలో అంటే క్రీస్తున్నాడు మనకి. ఈ క్రీస్తు ద్వారా మనల్ని కూర్చోబెట్టాడు. క్రీస్తు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంటే ఈ లోపల నుంచి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన క్రీస్తు ఆయన రక్తంతో మనల్ని కడిగేసి ఈ లోపల చేర్చుకున్నాడు. ఇప్పుడు ఈ క్రీస్తు దీనిపైన అధికారిగా ఉన్నాడు. క్రీస్తు అధికారి దీనికి. ఈ క్రీస్తు ఈ లోకంలో నుంచి తన రక్తంతో కడిగివేసి తనలో చేర్చుకున్నాడు. ఇప్పుడు మనం తన ఎదుట నీతిమంతులుగా, నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా కూర్చుండబెట్టాడు దేవుని ఎదుట. ఇప్పుడు ఈ బయట వెలుపల ఉన్నదంతా కూడా లోకం. మరలా తిరిగి మనం ఏం చేయకూడదంటే ఈ ఇశ్రాయేలు ఎలాగైతే బయటకు వచ్చి విగ్రహాలను చేసుకొని విగ్రహాలను చేసి వీరందరూ కంటించారో అలాగే మనం కూడా మరలా తిరిగి లోకంలోకి వచ్చి ఈ ప్రపంచ ధర్మం మరలా తిరిగి ఈ ప్రపంచ ధర్మాన్ని మనం అనుసరించకూడదు. ఈ ప్రపంచ ధర్మాన్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో పాడైపోతాం. మనం పాడవటమే కాదు, మన పక్కన వాళ్ళు కూడా పాడు చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ బుద్ధి వచ్చిందంటే దేవుడు బుద్ధి కలిగించడానికి అనేకమైనవి చేశాడు. బుద్ధి తెప్పించడానికి అనేకమైనవి చేశాడు. ఏం చేశాడు? మొట్టమొదటిగానే ఇక్కడ మనం చూసినట్లయితే మనం ముగించేసుకుంది ఎప్పటి నుంచి వచ్చిన చూసుకొని న్యాయాధిపతులు 2వ అధ్యాయం వాళ్ళ బుద్ధిరాటానికి ఏం చేశాడు చూడండి. మొట్టమొదటిగానే దేవుడు విగ్రహం చేసుకున్నారంట. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం ప్రత్యేకమైన జనం అయితే బయటకు వచ్చి వారు విగ్రహాలను చేసుకొని విగ్రహాలను చేస్తున్న వీరికి దేవుడు బుద్ధి చెప్పాడంట.
12వ వచనం నుంచి. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 12వ వచనం నుంచి. తమ చుట్టూ నుండి జనులు దేవతలతో, చూడండి, తమ చుట్టూ నుండి జనులు దేవతలతో, వాస్తవం చెప్పాలంటే ఇశ్రాయేలు జీవించే విధానం వేరు. ఇశ్రాయేలు అన్నిటితో కలిసి జీవించరు. వీళ్ళు ఏం చేస్తారంటే గూడారాలు వేసుకుంటారు. పాలెం అన్నమాట, పాలెం అంటారు దీన్ని, పాలెలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ గుడారం ఉంటుంది. ఈ గుడారంలో మందసము, అట్లాగా మందసము, ఇక్కడ గోలము, ఇక్కడ వాటర్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వగేరా వగేరా అవి. ఇశ్రాయేలు ఇది ఆరాధించే స్థలము. దీని చుట్టూ వీళ్ళు గుడారాలు వేసుకొని ఉంటారు అన్నమాట. దీని చుట్టూ ప్రత్యేకంగా పాలెంలో. ఈ ప్రాంతంలో విగ్రహాలకు ఎవరు ఉండరు. వీరు ఒక తెగ. వీరు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి గుడారాలు తీసేసి ఇంకో ప్రాంతంలో గుడారాలు వేసుకొని చుట్టూ మళ్ళీ గుడారాలు వేసుకొని అక్కడ కొంతకాలం జీవిస్తారు. అది ఇశ్రాయేలు యొక్క అరణ్య ప్రయాణంలో వాళ్ళు జీవించిన విధానం. వీరేం చేశారంటే కాలక్రమంలో అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, విగ్రహారాధిక ప్రాంతాలు ఉన్నాయి కదా, ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళకి ఆకర్షితులైపోయి ఆ విగ్రహాలను తెచ్చుకొని పూజించడం మొదలుపెట్టారు. అది జరిగింది. పూజించడం మొదలుపెట్టారు. పూజించడం మొదలుపెట్టిన తర్వాత అది పోల వారిలో నుంచి. ఇది ఎక్కడి నుంచి అనుసరిస్తూ వచ్చారు? వాస్తవం చెప్పాలంటే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే వాటిని వీరు చూశారు, విగ్రహారాధన విధానాన్ని చూశారు కనుక అది పోల, అది వారిలో ఉంది. నేర్చుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి వారిలో వచ్చి పోల కనుక వారు యెహోవాని విడిచిపెట్టేసారంట. నిబంధన సంబంధమైన ప్రజలు యెహోవా విడిచిపెట్టిన వీరిని యెహోవా బుద్ధి చెప్పాడంట. 12 తమ చుట్టూ నుండి జనుల దేవతలతో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవా కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలు అష్టోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద ఉండెను. మనము దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలును దోచుకొనిరి. ఎవరికి అప్పగించాడంటే దేవుడు ఎవరికి అప్పగించాడు? దోచుకుని వారికి అప్పగించాడు. అలాగే ఉంది ఇక్కడ. మరలా చదవండి 14 వచనం. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలును దోచుకుని ఆయన వారి చుట్టూనున్న వారిని శత్రువుల చేతికి వారిని అప్పగించను కనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్టు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్టు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగ చేయుటకు యెహోవా వారికి శత్రువు ఆయన కనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఇప్పుడు బుద్ధి వచ్చింది వాళ్ళకి. బుద్ధి తెచ్చుకున్నారు. వాస్తవం చెప్పాలంటే ఒకసారి జరిగిన సంఘటన కాదు ఇది. ఇప్పుడు వీళ్ళు ఇబ్బందులు పాలవుతున్నారు కదా. ఇప్పుడు యెహోవాని వెతకటం మొదలుపెట్టారు. ఎవరిని వెతకటం మొదలుపెట్టారు? లోకంలో సామెత ఉంది కదా, సుఖంగా ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు, కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు. సంతోషంగా ఉన్నప్పుడు, కడుపు నిండా ఆహారం ఉన్నప్పుడు, జోబు నిండా డబ్బు ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోకుండా నిద్రపోతాడు మనిషి. వాస్తవం చెప్పాలంటే సమాజంలో జరిగేది. ఎప్పుడైతే బాధ కలిగిద్దో, ఎప్పుడైతే చెమట పట్టిపోయి చినిగిపోయిన బట్టలతోటి సరిగ్గా కడుపులో ఆహారం లేక ఉంటాడో ఆ రోజు రాత్రి మాత్రం మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తే సమాజం ఈనాటి లోకంలో చూసినట్లయితే మనం అటువంటి వైఖరి ఇప్పుడే కాదు, ఆనాడే ఉంది. బాధ ఎప్పుడైతే కలిగిందో ఇప్పుడు వాళ్ళు యెహోవాని జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించారు. చూడండి 16 వచనం చూసినట్లయితే, ఆ కాలంలో యెహోవా వారి కొరకు న్యాయాధిపతిని పుట్టించెను. చూడండి, ఆ కాలంలో యెహోవా వారి కొరకు న్యాయాధిపతిని పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిరి. అయితే వారు ఇంకను న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించి తమ పితరుల ఆజ్ఞలను అనుసరించినట్లుగా వారు నడవలేకపోయిరి. తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొత్త న్యాయపతులను పుట్టించి ఆయా న్యాయపతులకు తోడయుండి వారి దినములన్నిటిలో వారి శత్రువుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించెను. విడిచిపెట్టలే దేవుడు. మరలా తిరిగి యెహోవాని వేడుకుంటే వారి యొక్క బాధలను చూసి దేవుడు వారి యొక్క నిట్టూర్పులు విడుస్తున్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఏం విడుస్తున్నారు? నిట్టూర్పులు. నిట్టూర్పులు అంటే
మనం ఎక్కడ వింటాం ఈ పదాన్ని? ఐగుప్తి బానిసత్వంలో వింటాం, అవునా? మరలా ఇక్కడ నిట్టూర్పు విడుస్తున్నారంట. చూడండి, తమ 18వ వచనం, తమ శత్రువులు తమను బాధించారంట. వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయ్యుండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. కనుక మనం నేర్చుకున్న పాఠం ఏమిటి? ఇప్పుడు మనం ఏ స్థితిలో నుంచి, మన గత వారం నుంచి, అంటే గతంలో మాట్లాడిన దగ్గర నేర్చుకున్న పాఠం, మనం ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చాము. తీసుకొచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. కనుక మనం దేవుడు అనుగ్రహించిన స్థితి ఏమిటి? మనకి ఇప్పుడు మనం చూసాం, ఇక్కడ రాసాం. ఏ స్థితి? దేవుని ఎదుట పరిశుద్ధులంలో నిర్దోషులమై ఉన్న స్థితి మనది. ఈ స్థితిలోకి వచ్చాం మనం ఈ స్థితిలో నుంచి మరలా తిరిగి ప్రపంచ ధర్మాన్ని అనుసరించామనుకోండి, మనకేమొస్తాయి? ఖచ్చితంగా శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. అది క్రీస్తు చేస్తున్నందుకు శ్రమలు కాదు, గమనించాలి. మనకు వచ్చే ప్రతి శ్రమ, ప్రతి బాధ, ప్రతి వేదన, ప్రతి రోదన క్రీస్తు కొరకే వస్తుంది అనుకోవటం పొరపాటు. క్రీస్తు నిమిత్తం వచ్చే శ్రమ ఉంది. క్రీస్తు నిమిత్తం వచ్చే శ్రమ ఏంటో మనం అర్థం చేసుకోగలం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి ఒకసారి, ఆఖరికి ముగించేసుకుందాం మనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే 10వ వచనం చూద్దాం. నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇది మాట్లాడుతుంది పరలోక రాజ్యం గురించి, పరలోకం గురించి కాదు. ఎక్కడి గురించి? ఇదేనండి పరలోకం అంటే. పరలోక రాజ్యం అంటే ఇదే. ఇక్కడ ఉండి హింసింపబడేవారు, ఇక్కడ ప్రపంచ ధర్మం చెప్పున వచ్చి హింస పొందుతూ, బాధలు పడుతూ, రోధిస్తూ, గాయాల పాలవుతూ వారి గురించి మాట్లాడట్లా లేఖనం. ఎవరి గురించి మాట్లాడుతుంది? ఇక్కడ ఉన్న వారి గురించి మాట్లాడుతుంది. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఎక్కడ ఉండి బాధపడలా వీళ్ళు. బయటకు వచ్చి విగ్రహాలను చేసుకొని, విగ్రహార్పితం చేసుకొని నిట్టూర్పులు విడిచారంట. దేవుడు కనికరించి, ప్రేమించి వీరి పక్షాన మళ్ళా తిరిగి న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు బయటకు వచ్చి మనుష్యుడు ఈ ప్రపంచ ధర్మాన్ని జరిగిస్తే, ఒకవేళ ప్రపంచ ధర్మాన్ని జరిగిస్తూ తను మరణిస్తే తన పరిస్థితి ఏమవుతుందో గ్రంథం కూడా మనకు తేటగా తెలియచేస్తూ ఉంది. కనుక ఎక్కడ ఉండి బాధ అనుభవించాలి? ఎక్కడ ఉండి అనుభవించాలి బాధ? ఇక్కడ ఉండి అనుభవించాలి, అంటే పరలోక రాజ్యంలో అనుభవించాలి. కనుక ఇక్కడ చెప్తుంది మనకి పరలోక రాజ్యం గురించి. నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇది అన్నమాట చెబుతుంది 11వ వచనము. నా నిమిత్తము, ఇది అసలు సంగతి. ఎవరి నిమిత్తము? క్రీస్తు నిమిత్తము. క్రీస్తు నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగునని చెప్పాను. కనుక నీ క్రైస్తవ జీవితాన్ని పాతది విడిచిపెట్టేసి క్రీస్తు యేసును నువ్వు ధరించుకొని క్రైస్తవుడుగా పిలువబడుతున్నప్పుడు, ఈ ప్రపంచ ధర్మం చెప్పున నడుచుకునే జనులు ఈ లోపల ఉన్న క్రీస్తును అనుసరించే ప్రజల్ని నిందించి హింసించినప్పుడు వీరు ధన్యులంట. ఎక్కడుండి అనుభవించాలి ఆ స్థితిని? వీరు ధన్యులంట. లోకంలోకి వచ్చి లోకంలో ఉన్న వాళ్ళని కదిలించుకొని బాధను అనుభవిస్తే ధన్యత రాదు. మన క్రీస్తు యేసునందుండి లోకం వైపు, లోకంలో ఉన్న వాళ్ళు ఎక్కడికి వచ్చి మనల్ని ఇబ్బంది పెడితే అప్పుడు మనం ధన్యులం. కనుక ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చామో, దేవుడు మనకి ఎటువంటి స్థితిని అనుగ్రహించాడు అది మర్చిపోకూడదు. దేవుడు మనతో నిబంధన ఏర్పాటు చేసుకున్నాడు. నిబంధన ఏర్పాటు చేసుకున్నప్పుడు మనము కడపటి స్థితిని విడిచిపెట్టినప్పుడు, నూతన స్వభావం ధరించుకున్న మనము క్రీస్తుని ధరించుకొని ఉన్నాను. క్రీస్తు యొక్క స్వారూప్యం మనలో సర్వ సంపూర్ణత కలగచేయాలి. మనలో ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఎవరికి కూడా క్రీస్తు యొక్క స్వారూప్యము, సర్వ సంపూర్ణత మనలో రాలా. నేనైనా కానివ్వండి, మనలో రాలా. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే క్రీస్తు యొక్క స్వారూప్యము సంపూర్ణత పొందాలని కోరుకుంటున్నాడు. మనలో ఏం కోరుకుంటున్నాడు? సంపూర్ణత కోరుకుంటున్నాడు. కనుక అందుకే తెలియచేస్తా ఉన్నాడు దేవుడు తన కుమారుడితో పరలోకమందు కూర్చుండి పెడతానికి మనకి దేవుడు అవకాశం ఇచ్చాడు. భూలోకంలో పాప నుంచి విమోచించడమే కాదు,
క్రీస్తు యొక్క రాజ్యంలో మనల్ని నివృత్తి చేయడమే కాదు, మరలా తిరిగి తన కుమారుడు వచ్చినప్పుడు ఈ భూలోకంలో ఉన్న ఈ పరలోక సంబంధమైన ప్రజలందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్తానని మాటిచ్చింది దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాటిచ్చాడు. తండ్రి దేవుడు మాటిచ్చాడు, తన ప్రియకుమారుడు మాటిచ్చాడు. మాటిచ్చిన ఆయన ఊరికే విడిచిపెట్టి వదిలిపెట్టక ఆనాడు న్యాయాధిపతులను ఎలాగైతే వారికి అండగా ఉంచాడో అలాగే మనము పరిశుద్ధులు నిర్దోషమై ఉండి పాపం వైపు పాపం జోలికి వెళ్లకుండా ఉండటానికి, సరసత్వంలో నడవటానికి పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. అవునా కదా? కనుక అలాగ మనము గ్రంథ విషయాన్ని గమనించి పరిశీలన చేసి సత్యం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. మనం వీళ్ళకి సంబంధం కాదు, ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకునే వారం కాదు. మనం ఉంది ఈ లోకంలో అయినా మన ప్రత్యేకమైన జనం, నిబంధన సంబంధమైన ప్రజలం, రక్త నిబంధన సంబంధమైన ప్రజలం, క్రీస్తు రక్తంతో కడగబడిన వారం, క్రీస్తు శరీరమును రాజ్యంలో చేర్చబడిన వారం. కనుక ఈ లోకంతో మనకే సంబంధం లేదు. అవునా కదా? ఈ లోకంతో మనకి సంబంధం లేదు. సంబంధం లేనప్పుడు ఈ లోకంలో ఉన్న వాళ్ళు ప్రవర్తించినట్టు, అంటే ఈ ప్రపంచ ధర్మాన్ని చొప్పున ప్రవర్తించినట్టుగా మనం ప్రవర్తించకూడదు. ఒకవేళ మనం ప్రవర్తిస్తే ఆనాడు ఇశ్రాయేలు జనాంగం ఎలాగైతే దేవుని ఉగ్రతకు పాత్రలు అయ్యారో మనం కూడా దైవోగ్రతకు పాత్రలు అవుతాం. మనం చదివాం కదా, ఈ ప్రపంచ ధర్మం చొప్పున వీడిని ముడుపు నడుచుకుంటుంది, మీరు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు అయ్యారని మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూసాం కదా. కనుక మన దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు అవ్వకూడదు. ఆ ఉగ్రత నుంచే మనం తప్పింపబడ్డాం వాస్తవానికి. కనుక శ్రద్ధగా విన్నా మీ అందరికీ క్రీస్తు పేట వందనాలు సమర్పిస్తా ఉన్నాం. మరి యొక్క సమయాన్ని దేవుడు అనుగ్రహిస్తే ఈ యొక్క అంశాన్ని ముందు కొనసాగించడానికి కోరుకొని ఉన్నాను. మరోసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క అంశాన్ని ముగిస్తున్నాను.